ఓవైసీ ఫాతిమా విద్యా సంస్థల వ్యవహారం మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు గట్టిగా స్పందించింది. పేదల భూముల్ని తొలగిస్తూ ఆక్రమణలు ఎఫ్టీఎల్ మూసీలో ఉన్నాయి అంటూ వాళ్ళందరినీ రోడ్ల మీద లాగిన హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు ఓవైసీ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ ఒక వ్యక్తి విజయగోపాల్ అనే అడ్వకేటు పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్పై విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం అధికారులను గట్టిగా అడిగింది. ఏవైతే ఈ ఫాతిమా కాలేజ్కు సంబంధించిన భవనాలకు జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయా? గతంలో 3 నెలల రూపు రిపోర్ట్ ఇవ్వమని చెప్తే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మీకు 9 అంటే ఒక వారం రోజుల సమయం ఇస్తున్నాము. ఈలోపు కనుక అఫిడవిట్ దాఖలు చేయకపోతే జూలై 9న తమ దగ్గర ఉన్న సమాచారం బేస్ చేసుకుని తీర్పిస్తామని కోర్టు సీరియస్గా చెప్పింది. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఓవైసీ ఫాతిమా కాలేజ్కు అనుమతులు ఉన్నాయా అని. వాళ్ళేమో ప్రభుత్వం తరపున ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. అయితే కోర్టు మళ్ళీ అధికారులను పరిశీలించింది. ఇక్కడ 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్లకు పరీక్ష రాయడానికి హాల్ టికెట్లు, అలాగే పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు అనుమతి లేనప్పుడు ఎలా ఇస్తున్నారని. అప్పుడు అధికారులు ఏం చెప్పారంటే ఇది కేవలం అకామిడేషన్ మాత్రమే, వేరే విద్యా సంస్థలో వాళ్ళంతా చదువుతున్నారని చెప్పిన సమాధానంకు హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే జూలై ఈ నెల 9వ తేదీన హైకోర్టు ఈ విద్యా సంస్థపై ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు రాజకీయ పార్టీలు, బీజేపీ, ఇంకా కొంతమంది ప్రజా సంఘాలు వాళ్ళందరూ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజలు ఇల్లు నిర్మించుకుంటే వాటిని కూలుస్తున్నారు, ఓవైసీపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నిలదీస్తున్నారు. హైకోర్టు జడ్జి గారు గవర్నమెంట్కి ఒక సవాల్ చేసినారు. ఆ సవాల్ ఏంటంటే ఈ ఫాతిమా కాలేజ్ అంటే ఈ ఓవైసీ కాలేజ్ సల్కం చెరువు మొత్తం కబ్జా చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్, బఫర్ జోన్ ల్యాండ్ని మొత్తం కబ్జా చేసి ఆ చెరువు పైన ఇల్లీగల్గా కాలేజ్ కట్టినందుకు ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తలేదని ఒక సవాల్ చేసిన జడ్జి గారు. దురదృష్టం ఏంటంటే ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు పైన ఎంతోమంది పేద ప్రజలు ఇల్లులు పలగొట్టేసినారు. రోడ్డు పాలు చేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కానీ ఓవైసీ వరకు వస్తే దాచుకుంటున్నారు, డాక్యుమెంటేషన్ దాస్తున్నారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తలేదు. ఎందుకు అని తెలంగాణ ప్రజలు సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు ఇవాళ జడ్జి గారు అడుగుతున్నారు, ఎంతో పేద ప్రజలు ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన కానీ ఈ బఫర్ జోన్ ల్యాండ్లో కానీ ఇల్లులు కట్టిన దానికి మీరు తొలగిస్తున్నారు, మొత్తం డిమాలిష్ చేసినారు. మళ్ళా ఈ ఓవైసీ కాలేజీకి ఎందుకు ఇంత ప్రేమ చూపెడుతున్నారు అని మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు సవాల్ చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్కి. ప్రజల్లారా, ఇవాళ క్లియర్ మనకి ఏం కనబడుతుందంటే గతంలో నా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఓవైసీ గడప కాడ కూర్చొని భిక్షం అడిగేలాగా ఓవైసీతోని హెల్ప్ అడిగినారు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్ ఓవైసీకి కానీ, ఓవైసీ బ్రదర్స్కి కానీ, ఓవైసీ ఎమ్మెల్యేస్కి కానీ మీరు ల్యాండ్ కబ్జా చేయండి, మీరు ప్రజలపైన దౌర్జన్యం చేయండి, మీరు వసూలు చేయండి, మాది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆ విధంగా అయితే ఇప్పుడు కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట యాద పెట్టుకోండి, ప్రజలతోని ఎవరైనా పెట్టుకుంటే సర్వనాశనమే. ఇవాళ తమరు కూడా ప్రజలకి రోడ్డు పాలు చేసినారు. ఓకే, డెవలప్మెంట్ పరంగా ఆ పేరు పరంగా మీరు మొత్తం మూసి చుట్టుపక్కల ఉన్న అందరినీ ఇల్లు డిమాలిష్ చేసినారు. కానీ మీకు కరెక్ట్ పేరు ఎప్పుడు వస్తుంది అంటే ఓవైసీ
కాలేజ్ డిమాలిష్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఏ విధంగా అవుతుందంటే కరెక్ట్ అయిన డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజల్లో ఒక మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే ఈ డిమాలిష్ చేసిన పేద ప్రజలు కూడా ఇవాళ చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ ఓవైసీ కాలేజ్ పలగొడతాడా లేడా, ఒకవేళ పలగొడితే ఏం మెసేజ్ పోతుంది అని కూడా తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త, ఇమీడియట్గా మీ గవర్నమెంట్ అధికారులకి చెప్పండి, ఓవైసీ కాలేజ్ పైన కరెక్ట్ అయిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయమనండి. ఓవైసీ కాలేజ్ టోటల్గా బఫర్ జోన్లో కట్టిన కాలేజ్, ఎఫ్టిఎల్ ల్యాండ్లో కట్టిన కాలేజ్, సర్కం చెరువులో కట్టిన కాలేజ్ అని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ కాలేజ్ని డిమాలిష్ చేయమని మీరు మీ గవర్నమెంట్కి ఆదేశం ఇవ్వండి. ఆ విధంగానే డాక్యుమెంటేషన్ కోర్టులో సబ్మిట్ చేయడానికి మీరు ఆదేశం ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము.